ఒకటి. అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో మనసా సేవ ఈ మధ్యనే ప్రారంభమైంది. 36 నుంచి 69 నుంచి కూడా లేదు, ఈ మధ్యలోనే ప్రారంభం, 2001. ఇప్పుడు మీ హద్దు విషయాలను వదిలేయండి. అంటే కారణాలు, సమస్యలు కదా, ఎన్నో భావాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా బుద్ధిలోంచి తీసివేయండి. ఎందుకోసం? మనసా సేవ చేయటం కోసము. దయా హృదయులుగా అవ్వండి. వాళ్ళ పొరపాటు జరిగి ఉన్నా, మనకు హాని జరిగిన, నిందించిన అలాంటి వాళ్ళపై కూడా దయా హృదయులుగా అవ్వండి. ఇవన్నీ మనసా సేవకు కావలసిన లక్షణాలు. మీ యొక్క హద్దు విషయాలను వదిలేయండి, దయా హృదయులుగా అవ్వండి. సమస్యలు, సంకల్పాలు ఇవన్నీ కూడా దేని గురించి వస్తాయి? హద్దు గురించే వస్తుంది. బేహద్దు గురించి ఏమి సమస్యలు ఉండదు. పరంధామంలో ఎంత సమయం ఉన్నాం, ఎంత శక్తి తీసుకుంటున్నాం, వాళ్ళంతా తీసుకునేస్తున్నారే, నేను కూడా తీసుకోవాలను, లేదు వాళ్ళ మీద పోటీ చేయాలని అనిపించదు కదా. ఒక సెంటరు, ఇంకొక సెంటరు, ఇంకో విద్యార్థి దీంట్లో వచ్చేస్తాయి, హద్దు విషయాల్లో వచ్చేస్తాయి. బేహద్దు పురుషార్థం కదా, ఇది సూక్ష్మం కదా, దీంట్లో ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఈ విషయంలో మీరు దయా హృదయులుగా అవ్వండి, శక్తి ఇవ్వండి. అలా ఏదైనా ఎవరి ద్వారా సమస్య వస్తే ఆ ఆత్మకి శుభ సంకల్పాలతో మీరు శక్తిని ఇవ్వండి. శక్తి తక్కువైనప్పుడే నెగిటివ్ సంకల్పాలు వచ్చేది. నెగిటివ్ విషయాలను కూడా వ్యాపించేది ఎవరంటే శక్తి తక్కువ ఉన్న వాళ్ళు వ్యాపిస్తారు. శక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎవరి గురించి కూడా వ్యతిరేక విషయాలను సంకల్పంలోనూ పెట్టుకోరు, నలుగురికి వ్యాపింపచేయరు. శాంతి ఇవ్వండి, తోడు ఇవ్వండి. అంటే అలా తోడునిచ్చైనా వాళ్ళని పరివర్తన చేసుకోండి. సంకల్పంతో, శాంతి శక్తితో మారని వాళ్ళకి మీ స్నేహము, తోడు ద్వారా కూడా కొన్ని భావాలు వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళని మార్చుకోండి. శక్తినివ్వండి, శాంతినివ్వండి, తోడును కూడా ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సహయోగం చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి దయా హృదయులుగా అయ్యి ఇతరులకు సహాయం చేయడంలో బిజీ అయిపోతే ఇక హద్దు యొక్క ఆకర్షణల నుండి, హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరమే. ఎన్నో ఉంటాయి కదా, హద్దులో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి సహజంగా దూరం అయిపోతాం. దేని ద్వారా? ఇతరులకు దయా హృదయులుగా అయ్యి ఇతరులకు సహాయం చేయడంలో బిజీ అయిపోతే ఈ హద్దు యొక్క ఆకర్షణల నుండి, హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరం అయిపోతారు. శ్రమ నుండి రక్షించబడతారు. వాచా సేవలో చాలా సమయం ఉపయోగించాలి. ఇప్పుడు వాచా సేవతో పాటు మనసా సేవ యొక్క అవసరము చాలా ఉంది. ఇది మన వ్యక్తిగత విషయాలు కావచ్చు, సేవా విషయాలు కావచ్చు, బ్రాహ్మణ పరివారం యొక్క విషయాలు కావచ్చు, ప్రపంచం యొక్క విషయాలు కావచ్చు. వీటన్నిటికి కూడా ఏం కావాలి? మనసా సేవ అవసరము. మనసా సేవ అందరూ చేయవచ్చును.
దానికి యోగ్యులు అందరూ యోగ్యులే. మనసా సేవ అందరూ చేయవచ్చును. కొత్తవారు, పాతవారు, మహారథీలు, గుర్రపు సవారీ వారు, కాలి బలం వారు అందరూ చేయగలరు. ఉడత కూడా సేవ చేసింది. అలాగా అందరూ చేస్తేనే మంచిది, అందరూ చేస్తేనే అవుతుంది అనే భావం. కానీ అందరి మనసా సేవ ఒకటే అనేమి కాదు. కానీ అందరి మనసులు స్పందించాలి. అందుకోసం చిన్నవారు, పెద్దవారు, పాతవారు, గుర్రపు సవారీలు, మహారథీలు, కాలి బలం వాళ్ళు వీళ్ళందరూ కూడా మనసా సేవను చేయవచ్చును. చిన్న చిన్నగా చేస్తుంటే అదే ఏమవుతుంది, కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. మనం న్యూస్ చూస్తుంటాం కదా, ప్రపంచ విషయాలు కూడా వింటుంటాం. యుద్ధాలన్నీ చుట్టూ మొదలైపోయాయి కదా, వీటన్ని విషయాలు వింటుంటాం. యాక్సిడెంట్లు అవుతుంటాయి, భూకంపాలు, ప్రకృతి ఆపదలు ఎన్నో జరుగుతున్నాయి కదా. వీటన్నిటికి కూడా మనం మనసా సేవ చేయవచ్చు. ఏ ఆత్మకైతే మీరు మనసా సేవ అంటే సంకల్పము ద్వారా శక్తిని ఇస్తారో ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. సూక్ష్మం, ఇవన్నీ కనపడకుండానే జరిగిపోయే ప్రక్రియ. వాళ్ళకి మనసు కుదుట పడుతుంది, శాంతి అనిపిస్తుంది. వాళ్ళెవరో మనెవరో కూడా తెలియదు. కానీ ఆత్మ నాకు ఎవరో ఒక శక్తిని ఇస్తున్నారు, ఏదో ఒక శక్తి నాకు ధైర్యం ఇస్తుంది, శాంతిని ఇస్తుంది అని అనుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనసు నుంచి ఆ శక్తికి ఆశీర్వాదాలను ఇస్తారు. వాళ్ళ విశ్వాసాన్ని, కృతజ్ఞతను చెప్పుకుంటారు. ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. మీ ఖాతాలో స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. మనసా సేవలో కేవలం ఇతరుల సేవే కాదు, మీ స్థితి కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. మీ పురుషార్థంలో కూడా ఎదుగుదల వస్తుంది. ఎంతెంత మనసా సేవ చేస్తారో అంత మీలో ఉన్న కాస్తో కూస్తూ, తెలుసో తెలియకో ఉన్న బలహీనతలు కూడా తగ్గిపోతూ, రూపుమాపుతూ మీ స్థితి పెరగటంతో పాటు ఇతరులకు కూడా మీరు సేవ చేసినట్లు అవుతుంది. దీంట్లో రెండు కూడా ఉన్నాయి. స్వపురుషార్థము, స్వసేవ ఉంది. ఇతరుల సేవ కూడా మనసా సేవలో కలిసి ఉంది అంటున్నారు తండ్రి. స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. ప్రస్తుతం ఉండే పరిస్థితుల అనుసారంగా ఎక్కువగా చేయవలసింది, ఎక్కువ అవకాశం ఉండేది కూడా దేనికి, మనసా సేవకి. ఇప్పుడు పబ్లిక్లో వెళ్ళి చెప్పినా కూడా వినేవాళ్ళు, దాన్ని ఆదరించేవాళ్ళు, ఆచరించాలి అనుకునేవాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు, ఇక శక్తి కూడా లేదండి, ఉంది తక్కువ. ఏదో 10-20% ఎక్కడెక్కడో ఉంటే కొద్దిగా ఉండొచ్చు. 80% ఒకప్పుడు చేసినంత స్థాయిలో ఇప్పుడు వినే ఆసక్తి, నేర్చుకునే భావం తక్కువ. కానీ అనుభవం చేసేటువంటి ఆలోచన ఎక్కువ మందికి, అంటే రెడీగా సంపాదించి వడ్డించి విస్తరణలో పెడితే తినే శక్తి మాత్రం ఉంది. వాళ్ళకు వాళ్ళే తెచ్చుకొని చేసుకునే స్టేజ్ లేదు, అంత బలహీనంగా ఉన్నారు. ఇలా జమ కాక రెండు రకాలుగా పెరిగిపోతూ ఉంటుంది. స్వపురుషార్థం యొక్క ఖాతాలు మరియు సేవ అనే ఖాతా, రెండు ఖాతాలు కూడా మనకి జమ అవుతుంది. కావున ప్రతిరోజు మొత్తం రోజంతటిలో
ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశానని పరిశీలించుకోండి. మనసా సేవ కూడా యథార్థమైన మనసా సేవ అంటే ఏమిటి? మనసా సేవ అంటే ఏమిటి? యథార్థ రీతి యొక్క మనసా సేవ అంటే ఏమిటి? మనసుతో భావయుక్తంగా శక్తివంతంగా కూడా ఉంటుంది. శక్తివంతమైన వైబ్రేషన్స్ మనలో ప్రవేశించాలి. అది దూర దూరాల వరకు వెళ్ళాలి. నీ యొక్క వృత్తి, నీ భావం, నీలో ఉన్న దయాద్ర హృదయం ఎంత లోతుగా స్పందిస్తుందో, ఎంత అవసరమని అనిపిస్తుందో, ఎంత ముఖ్యమని అనిపిస్తుందో, ఎంత నావాళ్ళు అని అనిపిస్తుందో, ఆ ఎదుటివారి బాధ కూడా నా బాధగా నీకు ఫీల్ అవుతూ ఉంటుందో, దాన్ని బట్టి నీ మనసా సేవ యొక్క శక్తి ప్రజ్వలితం అవుతుంది. కరెక్టేనా? ప్రతి ఒక్కరూ ఈ చార్ట్ పెట్టుకోండి. ఏ చార్టు? మనసా సేవ యొక్క చార్టు పెట్టుకోండి. చేస్తున్నారా? అందరూ చేస్తున్నారా? బాబా అయితే ఇది ముందుగానే చెప్పారు, 2001లో 2లో కూడా చెప్పారు. మీ దైనందిక జీవితంలో ఇది కూడా ఒక భాగంగా చేసుకోండి. ఎట్లా యోగం చేస్తారు, 1 గంట మనసా సేవ కూడా చేసుకోండి. సమయం లేదంటే అప్పుడప్పుడు 10-10 నిమిషాలు కలిపి రోజంతటికి 1-2 గంటలు కూడా జమ చేసుకోండి అని చెప్పారు. అయితే ఇది కంపల్సరిగా మీ యొక్క సబ్జెక్ట్లో ఉండాలి అని 2001 మధ్యలో 4లో కూడా హెచ్చరించారు బాబా. శివ్ బాబా మహావాక్యం, దీనికి డేట్ లేదు. రోజంతటిలో ఎవరి పట్ల వ్యతిరేక సంకల్పాలు లేకుండా సదా శుద్ధ సంకల్పాలతో ఉన్నప్పుడు మనసా సేవలో మనం చేసే సంకల్పాలు ఇతరుల వరకు చేరుతాయి. వ్యర్థము ఉండకూడదు, వ్యతిరేకము ఉండకూడదు. వాళ్ళట్లా వీళ్ళట్లా వీళ్ళు ఇలాంటి వాళ్ళనే భావం కూడా మర్చిపోవాలి. భావం ఎవరి పట్ల వ్యతిరేక సంకల్పాలు అంటే పడని సంకల్పాలు. వాళ్ళంటే నాకు గిట్టదు, వాళ్ళంటే నాకు పడదు అంటారు కదా. అది స్వభావంలో కావచ్చు, సంస్కారంలో కావచ్చు, ఒక కార్యంలో కావచ్చు, తేడాలు ఉంటాయి కదా. ఇట్లా వ్యతిరేకము వ్యర్థము లేనటువంటి సంకల్పాలు లేకుండా ఉన్నప్పుడు, శుద్ధ సంకల్పాలతో ఉన్నప్పుడు, ఇది కండిషన్. వ్యర్థము ఉండకూడదు, శుద్ధము కూడా ఉండాలి. రోజంతా కూడా శుద్ధ సంకల్పాలతో ఉన్నప్పుడు అంటే స్వమానంలో ఉండటము, స్వరూపంలో ఉండటము, ఒక గుణం యొక్క మననంలో ఉండటము, ఇలా ఉన్నప్పుడు, ఆ స్వరూపంలో ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు చేసే మనసా సేవ యొక్క సంకల్పాలలో శక్తి చాలా శక్తిశాలిగా ఉంటుంది. మూడవ పాయింట్ 28/3/2006 మనసా సేవ యొక్క తరంగాలు వాయుమండలంపై గొప్ప ప్రభావాన్ని వేస్తుంది. మీరు ఎక్కడైతే చేస్తున్నారో మనసా సేవ కూర్చొని అక్కడ వాయుమండలము, ఎక్కడ వాతావరణానికి మీరు చేస్తున్నారో అక్కడ వాయుమండలము ఏమవుతుంది? ఈ మనసా సేవ యొక్క శక్తి వాయుమండలంపై ప్రభావం వేస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ వాతావరణం మారడం, ప్రశాంత స్థితి కల్పించడం, నిర్మలత్వం పొందడం, కొట్లాడుకునే వాళ్ళు, పౌరుషాలతో ఉన్నవాళ్ళు కూడా శాంతించడం, ఇలా వాతావరణం హాస్పిటల్స్లో చేస్తాం కదా. హాస్పిటల్లో అరుపులు, దుఃఖాలు, ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. చెప్తున్నా, మనసా సేవ యొక్క తరంగాలు వాయుమండలంపై గొప్ప ప్రభావాన్ని వేస్తుంది. అంటే ప్రకృతి తత్వంలో వాయువు కూడా ఈజీగా మన తరంగాలను సక్ చేస్తుంది, తీసుకుంటుంది, ఇముడ్చుకుంటుంది. ఇట్లా నీటిలో ఏ చెత్త వేసినా అదేమవుతుంది? నీటిలో ఈజీగా మిక్స్ అయిపోతుంది.
అలాగ వాయుమండలంలో కూడా ఈ సూక్ష్మ తరంగాల యొక్క శక్తి ఆటోమేటిక్గా ప్రభావితం వేస్తుంది. నలువైపులా మనసా సేవను వ్యాపింపచేయండి. చేయాలనిపిస్తుందా? మనసా సేవ చేయాలనిపిస్తుందా? చేశారా? అవసరం కూడా వచ్చిందా? అవసరం కూడా వచ్చిందా? అప్పుడు ఇంకా ఎక్కువ చేయాలని మనకి అనుభవం కూడా పెరుగుతుంది. అప్పుడు విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఈ మనసా సేవని చేయాలి, 4 వైపులా వ్యాపింపచేసినప్పుడే విశ్వమంతా కూడా కళ్యాణం అనేది, మంచి అనేది జరుగుతుంది. ఎంత మనసా సేవలో బిజీగా ఉంటారు అంత సమస్యల నుండి ముక్తులు అవుతారు. ఎంత మనసా సేవలో బిజీగా ఉంటారో అంత సమస్యల నుండి ముక్తులు అవుతారు. సమస్యలు కూడా సమాధాన రూపంగా మారిపోతాయి. లేదు సమస్యలైనా అణగారుతుంది, దాని ప్రభావం తగ్గి ప్రశాంతంగానే నిలబడుతుంది, మీకు హాని కలిగించకుండా నిలబడుతుంది. మనం స్మృతి చేసేది కూడా మనసుతోనే కదా, శక్తి ఉండేది కూడా మనసులోనే కదా, ఇచ్చేది తీసుకునేది కూడా మనసే కదా అంటున్నారు బాబా. కనుక మనసా సేవను పెంచాలి. యోగం ఎట్లా చేయాలి? మనం మన స్థితి పెంచుకోవడానికి ఆ యోగంని మనసా సేవలోకి మార్చండి. భావయుక్తంగా, స్నేహయుక్తంగా ఒక విషయము, ఒక స్థానము, కొంతమంది వ్యక్తులు, కొన్ని సందర్భాలను తెచ్చుకొని దాని ఆధారంగా చూస్తూ పెంచండి. అప్పుడు మీ స్థితి పెరుగుతుంది, ఇతరులు కూడా ఆ శక్తి వెళ్ళి తన ప్రభావాన్ని, ఫలితాన్ని చూపిస్తుంది. బాబా చెప్తున్నారు అక్కడికి కొన్ని పాయింట్లే ఉంది. ఇక పాత బుక్లో ఈ మనసా సేవ గురించి ఇక్కడికి ఈరోజు ఇది పూర్తయింది. ఇప్పుడు పరిస్థితి గురించి ఒక పాయింట్ చెప్తారు బాబా, నోట్ చేసి. 17/3/2003 ఆదిలో బ్రహ్మబాబా ముందు వ్యతిరేకత రాలేదా? ఏమిటి? మాయ ద్వారా, ఆత్మల ద్వారా, ప్రకృతి ద్వారా కూడా వ్యతిరేకత వచ్చింది. అంటే మంచి సేవ చేసేవాడికి, మంచి విశ్వ కళ్యాణం కోసం నడుము బిగించిన వాడికి, అలా జీవితాన్ని అర్పణ చేసిన వాళ్ళకి కూడా వ్యతిరేకత అనేది వస్తుంది. వ్యక్తుల ద్వారా, మాయ ద్వారా, ప్రకృతి ద్వారా అనేక రూపాలలో వస్తుంది. కానీ బ్రహ్మబాబా తన స్థితిని వదిలారా? వదలలేదు కదా, అప్పుడే ఫరిష్తాగా అయ్యారు. అలాగే ఇప్పుడు ఒకరికొకరు ఫరిష్తాగా భావించి నడవండి. నేను ఫరిస్తా, మరి అందరూ ఫరిస్తా, నాదనేది లేదు. పాత ప్రపంచం యొక్క సంస్కారాలతో, బ్రాహ్మణాత్మలతో సంబంధం లేదు. ఫరిష్తాకు ఏ సంబంధాలు ఉండవు. ఎవరితోనూ సంబంధం బ్రాహ్మణాత్మలతోనూ లేదు, పాత ప్రపంచంతో కూడా, ఈ పాత సంస్కారాలు కొన్ని అలవాట్లో ఉంది కదా ఆత్మలో, వాటితో కూడా నాకు సంబంధం లేదు. అన్నీ సమాప్తి అయిపోయాయి, అంతే. ఇలా సంకల్పం చేయి, అంతే పురుషార్థం. వీరు కూడా ఫరిస్తా, వారు కూడా ఫరిస్తా. ఈ దృష్టితో చూడండి, ఈ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి.
ఇప్పుడు నిమిత్త స్థితి గురించి ఒక 2 పాయింట్లు రాస్తాం. నిమిత్తము నిమిత్తము అని బాబా మాటి మాటికి మురళిలో వినిపిస్తూ, నిమిత్తం యొక్క లోతైన అర్థం ఏంటి, విశాల రూపం ఏమిటి, చేసి చేయించేవాడు బాబా, నేను నిమిత్తము అని మనం తెలుసుకున్నాం. ఇంకా దానికి విశాల రూపం ఏముంటుంది, ఎలా ఉంటుంది, సందర్భానుసారంగా దాని యొక్క ఉపయోగించే విధానము ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. నిమిత్త స్థితి శివబాబా మహావాక్యం 23/11/79. సేవలోను స్వయంలోను నేను నిమిత్తము. సేవలోను స్వయంలో కూడా ఈ విషయం ఇక్కడ తెలుసుకుంటున్నాం. స్వయానికి స్వయం కూడా మనం నిమిత్తం. స్వయం అంటే పురుషార్థంలోను కదా, సంస్కారాల పరివర్తనలోను ఉన్నాయి కదా, మనకు కూడా స్వయం కూడా ఉన్నాయి కదా, వీటిలో కూడా మనం నిమిత్తము. మన ద్వారా అలాంటి పురుషార్థము అలాంటి శక్తినిచ్చి నడిపించేవాడు కూడా ఎవరు? బాబా. నేను నిమిత్తం, చేసి చేయించేవారు బాబా అనే స్మృతి ద్వారా, ఈ స్మృతి మీకు వస్తే, ఆ భావం బాగా కుదిరితే, మనసులో నమ్మకం యథార్థంగా నిలబడితే, మీకు నిరాకారి నిరహంకారి నమ్రచిత్ నిస్సంకల్ప స్థితి వస్తుంది. ఇది డెప్త్ అన్నమాట, ఇది లోతన. అది మీకు పరిపూర్ణంగా హృదయంలో పడిపోయి ఉంటే, భావపూర్వకంగా సంపూర్ణ నిశ్చయంగా మీలో ఉండిపోతే, మీలో ఏ స్థితులు మారుతాయి? నిరాకారి అంటే సంకల్పాలు యోగంలో ఎక్కువ వేధించదు, సంకల్పాలు తగ్గిపోయి ఈజీగా నువ్వు బీజరూప స్థితిలోకి వెళ్ళిపోగలవు. నిరాకారి నిరహంకారి, నేనే చేశాను, నేను కదా చేస్తున్నాను, అది నా శ్రమ కదా, ఎన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను, అన్నీ నిజమే, నువ్వు అనుకునేవన్నీ కూడా నిజమే. కానీ ఆ స్థితిలో కూడా నీకు నిరహంకారి స్థితి వస్తుంది. ఎవరు చేయించారు? ఆ బలం ఎవరిచ్చారు? ఆ సమయానికి ఆ తెలివితేటలు ఎవరిచ్చారు? బాబా చేయించు. నిరహంకారి నమ్రచిత్. ఇప్పుడు అహంకారం పోతుందో నమ్రత అనేది వస్తుంది, నమ్రతా గుణం వస్తుంది. ఒకరు చెప్తే వినడము, వింటే చెవులో వేసుకొని ఆలకించడము, ఇలాంటి భావం అంతా కూడా మనలో ఏర్పడుతుంది. ఎప్పుడు? నిమిత్త స్థితి ఉన్నప్పుడు. మరి నిస్సంకల్ప స్థితి వస్తుంది. పూర్తి డెడ్ సైలెన్స్, పరంధామంలో అశరీరీ స్థితి అనుభవం చేశాం కదా ఇందాక మనం. పూర్తి చేస్తూ 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 సంకల్పాలు అక్కడ కూడా చేశాము, పరంధామంలో కూడా. మళ్ళీ కొంతసేపటికి ఇంకా అక్కడ సంకల్పాలు మనకి అవసరము ఉండదు, స్థితిలోకి వెళ్ళిపోతాం కదా. మళ్ళా బాబా నుంచి ఒక రసము, ఒక శక్తి ఎడతెగకుండా మనలో లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది, బిందురూప ఆత్మలో. కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ ఆ స్వరూపంలో నిలబోతే చాలు, ఇంకా సంకల్పాల అవసరం ఉండదు. మనసా సేవలు కూడా ఒక స్థాయి వరకే సంకల్పాలు భావములు అవసరం. ఇంకొక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అది తనకు పాటు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ చూస్తూ అనుభవంలో ఉండిపోతే చాలు. దాన్ని ఏమంటారంటే నిస్సంకల్ప స్థితి. ఇంకెట్లా చేద్దాం, ఎలా చేద్దాం, ఇంకేం చేస్తే బాగుండు, ఎంత చేసినా ఇట్లే అవుతాను కదా, ఫలితమే రావటం లేదు కదా, ఇలాంటి భావాలకంతా కూడా మీకు సంకల్పాలు ఇంక మీదట నడవదు అంటున్నారు బాబా. 2 శివబాబా మహావాక్యం 16/18/6/69 స్టార్టింగ్లోనే ఉంచింది. అవ్యక్త మురళీలు కదా ఇవి, కాబట్టి 69 నుంచి ఈ భావం అందరిలో ఉంది, సాకారంలో కూడా ఉంది. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే నిమిత్త స్థితి ద్వారా నమ్రతా గుణం వస్తుంది.
బాబా చేయిస్తున్నారు నా ద్వారా, నేను చేయటం లేదు. బాబా నువ్వు చేయించు, నువ్వు చూపించు, ఎట్లా నడిపిస్తావు నడిపించు, నేను కేవలం సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను అని చెప్పి చూడండి. బాబా ఏమేమి ఏర్పాటు చేస్తారో, ఏ అనుభవం ఇస్తారో మీకే తెలుస్తుంది. బాబా అంటున్నారు, నిమిత్త స్థితి ద్వారా నమ్రతా గుణం వస్తుంది. దీని వలన మీకు అందరూ నమస్కరిస్తారు. ఎందుకు ఇంత పెద్ద కార్యాలు చేసి కూడా మీరు కదా నమ్రతగా అహంకారం లేని వాళ్ళుగా ఉన్నప్పుడు, అది వాళ్ళు మీలో గమనించినప్పుడు వాళ్ళలో మీ పట్ల ఇంకా గౌరవము పెరుగుతుంది అంటున్నారు బాబా. 3 శివబాబా మహావాక్యము 24:1-70. నిమిత్త స్థితి గల ఆత్మలకు బాబా సంపూర్ణంగా అర్పణ అవుతారు. నిమిత్త స్థితి గల ఆత్మలకు బాబా సంపూర్ణంగా అర్పణ అవుతారు. అన్నయ్య అమృతవెల్లి ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్య బాబాకి, బాబా పట్టించుకోలేదన్నయ్య అని బాధపడతారు. మాటలు అన్నయ్యకి చెప్తారు. కానీ మనకు అక్కడ ఏం కావాలి? నిమిత్త స్థితి కావాలి. అక్కడ నాదనే భావం, నా వరకు అనే స్వార్థం మనలో ఉండిపోయి ఉండొచ్చు. అందువల్ల బాబా నుంచి ఆ సహయోగం మనకి లభించకపోవచ్చు. అది చెప్తున్నారు బాబా. నిమిత్త స్థితి గల ఆత్మలకు బాబా సంపూర్ణంగా అర్పణ అవుతారు. అంటే ఇంకా దాంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. మనసు నుంచి కూడా ఆ సంబంధాన్ని, సంకల్పాలను మనం తుంచుకోగలిగినప్పుడు, కట్ చేసినప్పుడు, అప్పుడు భారము బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంతకుముందు మనం వదలలేము. ఒక నమ్మకమైన సేవాదారిగాను, బాధ్యత గల ఆత్మగాను ప్రయత్నిస్తాం, తెలిసి ఉండదు. అప్పుడు ఒక కాదుని వదిలేసామనుకోండి, ఇంకా బాబా చూసుకుంటాం. దాన్ని ఏమంటారంటే నిమిత్త స్థితి అని. సంకల్పాలు లేకుండా ఉండడం కూడా నిమిత్త స్థితికి గుర్తు. ఆయన ఇష్టం, డ్రామా ఇష్టం, ఏం జరగాలో జరగదు. అలాగా బాబా సంపూర్ణంగా అర్పణ అవుతారు. దీని ద్వారా బాబా ఖజానాలు పిల్లల స్వంతం అవుతుంది. అప్పుడు ఆయన పైనుంచి కురిపిస్తాడు శక్తులు. ఏ శక్తులు నీకు కావాలనో ఆ విషయాన్ని దాటించడానికి, ఆ విషయంలో ముందుకెళ్ళడానికి, ఆ విషయంలో నీ ద్వారా లోక కళ్యాణం ఏం చేయించాలో అన్నదానికి కావలసిన శక్తులన్నీ కూడా బాబా నీకు పనిచేయని బుద్ధి చకాని పనిచేస్తుంది. మంచి సంకల్పాలు వస్తాయి, మంచి స్థితి తయారైపోతుంది, మంచి వైబ్రేషన్స్, మంచి గుణస్వరూపం, మంచి భావస్వరూపం నీలో తయారైపోతుంది. ఇవన్నీ కొన్ని సెకండ్స్లో తయారైపోతాయి. కాబట్టి మనం ఏం కావాలి? మనం నిమిత్తులుగా ఉండాలి, నిస్సంకల్ప స్థితిలోకి రావాలి. అది కూడా చూస్తారు బాబా పైనుంచి. ఆ సంకల్పాలు కూడా ఎప్పుడు నువ్వు మర్చిపోయావో అప్పుడు ఆ కార్యాన్ని బాబా చేపట్టి, అంతకుముందు ఒక 10 సంవత్సరాలుగానో 15 సంవత్సరాలుగానో కోర్టుకు దీనికి తిరిగి ఖర్చులు పెట్టి బాధపడే నీకు ఒకే 5 నిమిషాల్లో జడ్జిమెంటు వచ్చేస్తుంది. చూడండి, అక్కడ పరీక్ష దేనికంటే నీకు తగులుబాటు ఉంది, ఈ తగులుబాటు భావం నీకు వెళ్ళాలి. అది ఉంటే నేను కూడా ఎలా చేయగలను? నువ్వేమి సేవకే చేస్తున్నావు పాపం, నిస్వార్థపరుడే, నీలో ఎలాంటి తప్పు లేదు. కానీ కాస్తో కూస్తో కొద్దిగా నాదని తగులుబాటు సంకల్పాలలో ఉంది అన్నదానికి పరీక్ష పెడితే కానీ అది బయట పడదు. కాబట్టి అలా వస్తుందా? చేద్దామా? బాబా కూడా మీకు ఎలా అర్పణ అవుతారు? సంపూర్ణంగా అర్పణ. ఆ విషయం మొత్తం జీవితానికి కాదు. మొత్తం జీవితానికి కావాలంటే చాలా విషయాలు మనం సమర్పణ కావాలి. అప్పుడు కానీ ఆయన మొత్తం మనకు సమర్పణ అవ్వడం. శివబాబా మహావాక్యము 22:1-84. 4వ పాయింట్. నిమిత్తంగా భావించి చేసే కర్మకు ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది. నిమిత్తంగా భావించి చేసే కర్మకి అప్పటికప్పుడే రిజల్ట్, ప్రత్యక్ష ఫలితము తప్పకుండా లభిస్తుంది.
బట్టి కావచ్చు, ఒక చోట సేవా ప్రోగ్రాం కావచ్చు, లేదు మీ కుటుంబంలో మీ పర్సనల్ విషయాలు కూడా కావచ్చు. ఆ కుటుంబం కూడా యజ్ఞమే కదా, ఆ కుటుంబంలో విషయాలు కూడా ఆయన విషయాలే, మీదేం కాదు. ఎప్పుడు నాదనే భావం మీకు లేదో ఆ కుటుంబ విషయాల్లో ఏదైనా ఉంటాయి కదా, ఆస్తులు పాస్తులు వ్యక్తులు బాధ్యతలు ఉంటాయి కదా, అది కూడా బాబా తీసుకుంటాడు. ఒక బిడ్డకు పెళ్లి చేసేదో బాబాకి చేయడు, తీసుకుంటాడు. నీకు ఎప్పుడు నిమిత్త స్థితి వచ్చేసిందో అది ఎట్లా నీకు తప్పించాలనో, నిన్ను తప్పించి నీ ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేయించుకోవాలనో అవన్నీ కూడా దారి చూపిస్తూ వచ్చేస్తాడు. దీని ఏమంటారు బాబా? నిమిత్త స్థితి అని. నిమిత్తంగా భావించి చేసే కర్మకు ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది. ఆ కర్మ అంటే సేవ కూడా కావచ్చు, పురుషార్థం కావచ్చు, ఒక సూక్ష్మ విషయాన్ని దాటుకునే విషయం కావచ్చు, అది కూడా వాటన్నిటికీ బాబా మనకు సహయోగం ఇస్తారు. అదొక రసం పోస్తారు అంతే, మనసు మర్చిపోతుంది దానికి. ఆ సంస్కారం ఇన్ని సంవత్సరాలకు వదలలేదు జ్ఞానంలో ఉండి కూడా నన్ను, అది ఎప్పుడూ తప్పించేస్తుంది. అవన్నీ జరిగేది సెకండ్స్లోనే జరుగుతాయి. అయితే నువ్వు నిమిత్తం పూర్తి ఆధారభావం బాబాతో ఉన్నప్పుడు అవన్నీ కొన్ని నిమిషాలు సెకండ్లు జరిగాయి. శివ బాబా మహావాక్యము 24:284. హద్దులోని నాది అనేది విఘ్నాలను తీసుకొస్తుంది. ఈ యజ్ఞం నాది, ఈ విద్యార్థులు నా వాళ్ళు, వీళ్ళు ఇచ్చేది 5వ 10వ నాకే చేరాలి, వీళ్ళ ద్వారా వచ్చే గౌరవం నాకు కావాలి, ఇవన్నీ కూడా వస్తాయి. సంసారులకు ఎట్లా కుటుంబంలో నాది అనేది ఉంటుందో యజ్ఞంలో వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంది. అంత తీవ్రంగా కాకపోయినా లైట్ అయినా ఉంటుందా. హద్దులోని నాది అనేది విఘ్నాలను తీసుకొస్తుంది. బేహద్దులోని నాది అనే భావన నిర్విఘ్నంగా విఘ్న వినాశకులుగా చేస్తుంది. బేహద్దులోని నాది అనే భావన నిర్విఘ్నంగా విఘ్న వినాశకులుగా చేస్తుంది. అంటే ఏమిటి? హద్దులోని నాది అంటే ఏమిటి? బేహద్దులోని నాది అనేది ఏమిటి? హద్దునే బేహద్దుగా చేయొచ్చును, బేహద్దులేని హద్దును కూడా మార్చుకోవచ్చు. బేహద్దు విషయాలను కూడా హద్దులోకి మార్చుకోవచ్చును, హద్దులోని విషయాలను కూడా బేహద్దుగా మార్చవచ్చు. కుటుంబ రీతిలో ఉంటారు. ఇది నా కుటుంబం కాదు, నా పిల్లలు కాదు, నీవు బాబా, మీకు బాధ్యత, నేను ఆ రోజే చెప్పేశాను, నాకు సంబంధం లేదు అని నిలకడగా మనసు ఎలాంటి పట్టింపు లేకుండా ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు? బాధ్యత తీసుకుంటారు, బాబా తీసుకుంటారు. అప్పుడు మీకు ఏ విఘ్నము ఉండదు. బేహద్దు కార్యమే చేస్తున్నావు పాపం, కానీ అందులో కొంచెం కొన్ని భావాలతో ఆలోచనలతో నాదనే ఒక సూక్ష్మ రూపం ఏదో ఉండిపోయింది కాబట్టి అక్కడ నీకు విఘ్నాలు అనేది వస్తుంది. అంటే భావన లోపల మెదులుతూ ఉంటుంది. మీ ఎవరికి అది కనపడదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుభవం అవ్వదు. దాన్ని బట్టి విఘ్నాలు వస్తాయి. ఉందా మీకు హద్దులో విషయాలు కానీ బేహద్దులో విషయాలు కానీ నాది అనే భావము ఉండకూడదు. బాధ్యత మనదే, కర్తవ్యం మనదే, గమనం మనమే పెట్టాలి, మనమే పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉన్నా కానీ అన్నిటికన్నా గొప్ప ఇన్ఛార్జ్, టాప్ మోస్ట్ ఇన్ఛార్జ్ ఎవరంటే, ఉత్తమమైనటువంటి ఉన్నతమైన ఇన్ఛార్జ్ ఎవరంటే బాబా అనే భావం మనకు ఉన్నప్పుడు హద్దులోనూ విఘ్నాలు రాదు, బేహద్దులో కూడా విఘ్నాలు రాదు. బేహద్దు అంటే కనపడదు, హద్దు అంటే కనిపించే వాటిలో కూడా బేహద్దు ఉంది, కనిపించని వాటిలో కూడా హద్దు ఉంది, రెండూ ఉంది. ఇప్పుడు చూడు, నాకు శాంత గుణం ఉందనుకో, నాకు మంచి శాంత గుణం ఉంది అని నేను లోపల పొంగిపోతున్నాను అనుకోండి, అప్పుడు నేనేమేశాను? బేహద్దు అనేది శాంతి గుణం, కానీ నాలో ఏమొస్తుంది? అది నా లక్షణము, నా క్వాలిటీ అని నేను తెలియకుండానే కొంచెం ఫీల్ అవుతున్నాను. అంటే నేనేమైనట్లు అక్కడ హద్దులోకి వచ్చింది.
అది స్థూల వ్యక్తులు కావచ్చు, గుణాలు కావచ్చు, విషయాలు కూడా కావచ్చు. ఉందా మనకి? హద్దులో నాది అనేది ఉందా? ఉంటే మాత్రం మీకు విఘ్నాలు వస్తుంది. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, వాళ్ళకి పెళ్ళి అయిపోవాలి, వాళ్ళకి ఉద్యోగం దొరకాలి, వాడికి మనవడు పుట్టాలి, ఇదే ఉంటుంది ఎక్కువగా మాటలకి. ఏమి భావనం, దానికోసం ఎంత యోగమైనా చేస్తుంది. అట్లా పక్కింటోళ్ళు, మన ఊర్లో వాళ్ళందరూ కూడా బాగుండాలి అనుకుంటే అది హద్దు కోరికలే, హద్దు విషయాలే, బేహద్దు భావంతో చెప్తున్నాం. కాబట్టి తప్పక ఆ సంకల్పానికి శక్తి బాబా ఇస్తారు. బాబా అంటున్నారు విఘ్న వినాశకులుగా చేస్తుంది. వచ్చిన విఘ్నాన్ని కూడా వినాశనం చేయగల కెపాసిటీ, ఆ సంకల్పం, ఆ శక్తి నీలో నిండుతుంది. ఎప్పుడు? ఇది నాది కాదు, బాబాది. బేహద్ భావం కలిగినప్పుడు చెప్పేస్తారు కొంతమంది, బాబా ఈ ఇల్లు సేల్ అవ్వలేదు, ఈ ఇల్లు సేల్ అయితే ఈ ధనం బాబా సేవలో ఖర్చు పెట్టాలనుకున్నారు బాబా అని అంటారు. అంటే ఈ హద్దు ఇల్లు, హద్దు విషయము దేనికి ఉపయోగించాలనుకున్నావు? భగవంతుని సేవ అంటే బేహద్ కోసం ఉపయోగించాలి అనుకున్నావు. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే బాబా సహయోగం 100% దాంట్లో లభిస్తుంది. అయితే బాబా చూస్తూ ఉంటాడు. 3 కాలాలు తెలుసు కదా, అమ్మేసిన తర్వాత వీని బుద్ధి మారిపోతుంది, ఇతను ఏదో మళ్ళీ చేయబోతాడు అనేది ముందుగానే బాబాకి, బాబు దానికి తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా జరగదన్నమాట. బేహద్దులో కూడా అక్కడ కూడా హద్దు లేకపోతే బాబా సహయోగం 100% నీకు లభిస్తుంది. వచ్చిన విఘ్నాలను కూడా నువ్వు జయించుకొని బయటికి పడిపోతావు అంటున్నారు బాబా. హద్దులోని నాది అనేది వలయంలోకి తీసుకొస్తుంది. హద్దులోని నాది అనేది వలయంలోకి తీసుకొస్తుంది. వలయం అంటే రౌండ్ గీత, సర్కిల్. హద్దులోని నాది అనేది వలయం. ఈ సముద్రాలలో అలలు వచ్చినప్పుడు అలా వలయాలు ఏర్పడతాయి, సుడిగుండాలు అంటాము. దాంట్లో కానీ ఒక మనిషి, ఒక వ్యక్తి దిగితే మళ్ళీ పైకి వచ్చేది ఇంక డౌటే. అర్థమవుతుందా? దీన్ని అంటున్నారు బాబా. ఏమంటున్నారు? నాన్న నాది నాది అన్నా ఉంటే నువ్వు వలయంలో చిక్కునేస్తావు, అప్పుడు నా హెల్ప్ కూడా నీకు వచ్చే అవకాశమే లేదు అంట. మా కుటుంబం బాగుపడాలి, మా బాధ్యతలు పెరిగిపోవాలి, మా సంసారం బాగుండాలి, బాబా కుటుంబంలో కూడా ఉండమన్నారు, బాబా సేవ కూడా చేయమన్నారు అని చెప్తారే కానీ కుటుంబ సేవకే 90% సమయం సంకల్పాలు ఇచ్చేస్తూ ఉంటారు. 10% బట్టికి వచ్చిపోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు. చాలా కష్టం మీద వస్తూ ఉంటారు. అదే తీర్థయాత్రలకు మునకలేస్తారు కదా నీళ్ళల్లో, అదేమో చెప్తారు కదా, దానికంతా పెరుగుతారు. టైం ఉంటుంది, దానికంతా ఫుల్గా టైం వచ్చేస్తుంది కూడా. దీనికి తగ్గుతుంది. హద్దులోని నాది అనేది వలయంలోకి తీసుకొస్తుంది. అంటే గిర్రని బుద్ధి ఏమవుతుంది, దాంట్లోనే ఈ సాలెపురుగు గూడు కట్టుకుని దాంట్లో తిరుగుతూనే ఉంటుంది కదా. అట్లా మన బుద్ధి, మన భావాలు, ఆలోచనలన్నీ కూడా వలయంలో చిక్కున్నట్లు అయిపోతుంది అంటున్నారు బాబు. బేహద్దులోని నాది అనేది అనేక జన్మల వలయాల నుండి, ఒకవేళ నీకు హద్దు పైన పెద్దగా ఆకర్షణ లేకుండా, అయ్యో బాబా సేవ చేయాలి, అనేకులకు జ్ఞానం చెప్పాలి, అనేకులకు తయారు చేయాలి, అనేకులకు సందేశం ఇవ్వాలి అనే భావం మీకు వచ్చేసిన, నేను కూడా సద్గుణంగా తయారు కావాలి, ఈ పట్టుదల, ఈ భావము మీలో ఉండిపోయిందనుకోండి. అలా బేహద్దులో ఉన్నప్పుడు బాబా అంటున్నాడు, ఒకవేళ మీరు తెలుసో తెలియకుండా ఈ జ్ఞానం లేనప్పుడు, జ్ఞానంలో ఉండి కూడా ఒకటారు పొరపాటు చేసినప్పుడు, ఈ పాపాలన్నీ కూడా దేంట్లో తొలగిపోతాయి? బేహద్దు నాది అనుకొని దానికి నువ్వు సమర్పణ, బాధ్యతా భావంతో, నిస్వార్థ భావంతో, బాబా చెప్పిన నిమిత్త స్థితితో నువ్వు దాంట్లో మునిగి ఉన్నప్పుడు నీ వెనకటి జన్మల వలయాలన్నీ కూడా, కర్మల ఖాతాలన్నీ కూడా క్లోజ్, సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. నిజమేనా? నిజమేనా? పెద్దది జరగాల్సింది చిన్నదాంతో పోయింది అన్నయ్య. బాబా కాపాడినాడు అన్నయ్య. ఎందుకు కాపాడినాడు? ఆయన వ్యాపారస్తుడు, ఎవరినంటే వాళ్ళు కాపాడు. ఆయన
వస్తనే లేదు ఆయనకు. ఎంత దయామయుడో అంత లెక్కలేసేవాడు. నువ్వు ఆయన కోసం, ఆయన సేవ కోసం, ఆయన గుణం కోసం, ఆయన కర్తవ్యం కోసం నువ్వు ఏదైతే ప్రాకులాట లేదా చేసే తపన, త్యాగము, భావం ఉందో దానికి సపోర్ట్ చేసి నిన్ను కాపాడుకుంటాడు. ఇక్కడ జ్ఞానంలో వచ్చి నా కొడుకు నా కూతురు అని చెప్పేసి ఫస్ట్లో బాగున్నాను, ఇప్పుడు పెద్దగా రావటం లేదు. అప్పుడు ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా బాబా హెల్ప్ వాడికి అక్కడ ఇట్లా చాలామంది నాకు దగ్గరైన మాతలు కూడా వెళ్ళిపోయారు. నేను చూస్తూనే ఉన్నాను, చెప్పలేను, చెప్తే వాళ్ళు బాధపడతారు. వారిని ఇట్లంతా చెప్తారు, కొంచెం బాధపడే విషయాలు మాటలంతా చెప్తారు. ఇప్పుడు లావుగా అయిపోయినారు మాతలు, లావుగా ఉన్నారు, అట్లా ఉండకూడదు, తగ్గించుకోండి అంటే దాన్ని కంప్లైంట్ పోయిండాలి. అది దీన్ని నాకు కూడా తెలియదు కదా, నేను కూడా లావుగా ఉండే కదా. అది ఎంత దుఃఖం ఇస్తుంది, ఎంత బాధ పెడుతుంది, ఎంత అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకే 4 నెలల్లో తెలుసుకున్నాం. కాబట్టి మీ అందరూ కూడా నాలాగా బాగుండాలని భావంతో చెప్తున్నాను. అది చెప్పే మాటల్లో కొంచెం కఠినత్వం ఉండొచ్చు, మనసుకు బాధ కలగచ్చు, అగౌరవం కూడా అనిపించవచ్చు. కానీ దాని వెనుకున్న భావము సద్భావం. అందరూ నాలాగా బాగుండాలి పిల్లలు అని మేము కూడా ఇట్లా అనుకునేము. వయసు 63, 64 వచ్చేసింది, ఇంకా 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉండాలి బాబా, మీ సేవ చేసుకోవాలి మేము, దానికి ఏదైనా దారి చెప్పు. ఇంకా మేము స్టోరీ ఎంత చెప్పాలి, మంచంలో పడుకుని అనుభవం చేస్తున్నాం. అప్పుడు ఇచ్చిన ఒక సంకల్పం, అప్పుడు చూపించిన ఒక దారి అన్నమాట. దాన్ని బట్టి మాకు ఆ సంకల్పాలు వచ్చి ఎట్లా చేయాలో, ఇది కొంచెం పెద్ద సబ్జెక్టే. శరీరాన్ని కొంచెం ఆరోగ్యవంతంగా తీసుకురావడానికి కొంత ఓర్పు, నేర్పు, అనుభవం కూడా ఉండాలి. ఎట్లంటే అటు చేయకూడదు, స్లో బై స్లో చేసుకుంటూ రావాలి. తపనతో మునిగుండి చేసే భావానికి అంత బలము, శక్తి, ఫలితం నీకు భగవంతుని ద్వారా లభిస్తుంది. లాస్ట్ వాక్యము శివబాబా మహావాక్యము 1:1:90. నిమిత్త భావన స్వతహాగా నష్టమోహగా చేస్తుంది. నాది కాదు, బాబాది, ఇది బాబా బాధ్యత అని మనసులో మీకు ఏర్పడితే మీకు మోహం ఉంటుందా వాటి పట్ల? మళ్ళీ ఆలోచనలు వస్తుందా? కొంతమందికి అక్కడ ఉంటే ఆలోచనలు వస్తుంది, ఇంట్లో ఉంటే. ఇట్లా బాబా ఇంటికి బట్టీలో వస్తే, మధువనానికి వెళ్ళిపోతే ఆలోచన తగ్గిపోతుంది. అప్పుడు బాగుందన్నయ్య, భలే బాగుందన్నయ్య అంటారు. కానీ నువ్వు అక్కడే ఉంటూ, హద్దులో ఉంటూ కూడా అది చూస్తూ వాళ్ళ చర్యలు, నడవడికలు కళ్ళతో చూడవలసి వచ్చినా దాని ప్రభావం నీకు ఆలోచనల రూపంలో కూడా పడకూడదు. దీన్ని ఏమంటారు? నష్టోమోహ స్థితి అంటారు. ఈ నిమిత్త భావన ద్వారా నష్టోమోహగా చేస్తుంది, స్వచ్ఛతను, పవిత్రతను తీసుకొస్తుంది. ఈ నిమిత్త స్థితి పరిపూర్ణంగా ఉన్నప్పుడు మోహం తగ్గి దాని పట్ల నీకున్న భావం, పవిత్రత మరియు స్వచ్ఛతను తీసుకొస్తుంది. అంటే దాంట్లో మురికి, స్వచ్ఛతకు ఆపోజిట్ మురికి, పవిత్రతకు ఆపోజిట్ అపవిత్రత. ఈ 5 వికారాలు ఏదైనా సరే దానికి సూక్ష్మం. దాని సూక్ష్మం కూడా అస్వచ్ఛత. భావాలలో అస్వచ్ఛత, విషయాలలో అస్వచ్ఛత ఉంటుంది. ఇవన్నీ కూడా తొలగిపోతుంది. అంటే నావాడు నా బిడ్డ అనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే అబద్ధం కూడా చెప్పేస్తాను. తల్లు నా బిడ్డను కాపాడుకోవాలి, ఎరా ఇది తప్పు చెప్పేస్తున్నాం అనుకోరు, ఈజీగా చెప్పేస్తారు. అవునా కాదా? అంటే మోహం వల్లే కదా పొరపాటు చేశాం మనం. కాబట్టి తండ్రి ఏం చెప్తున్నా అంటే పవిత్రత, స్వచ్ఛత మీలో పరిపూర్ణంగా రావాలి అంటే, మీరు నష్టమోహ స్థితి కలగాలి అంటే దానికి అన్నిటికీ ఆధారం నిమిత్త స్థితి. డ్రామా కోసం ఉన్నాను ఈ శరీరంలో పాత్ర చేయడానికి. ఎప్పుడు రా అంటే అప్పుడు వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. అట్లా మనకు సంకల్పాలు వస్తాయి. ఉంది నాకు కూడా నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండాలని, బాగా సేవ చేయాలని. అది సేవ బేహద్దు భావం. బేహద్దు భావంలో కూడా ప్యూరిటీ ఉంటే బాబా సహయోగం తప్పక లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. చాలా విషయాలు ఉన్నాయి, 60 సబ్జెక్టులు మళ్ళీ తెలుసుకుంటాం.